ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ఉధృతి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. మారుమూల గిరిజన ప్రాంతాలైన గ్రామాలైన కట్కూరు, ఎర్రతోలు, బోళ్లపల్లి, ఎడపల్లి, చిత్తంరెడ్డిపాలెం ముంపు గ్రామాల ప్రజలను కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అధికారులతో సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ అధికారులు అత్యంత అప్రమత్తతో ఉండి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాచారం ఆర్&ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అందరూ వెకేట్ అయ్యారన్నారు, ఇప్పుడు తీసుకొచ్చారంటున్నారు మేడం. ఆల్రెడీ ఆవిడ పంపించాను మేడం. ఫ్లడ్ మళ్ళీ వెళ్ళిపోయిందని ఆవిడ ఎప్పుడు వచ్చిందో. ఒకరేనా అలా అందరం ట్రై లేదు మేడం, ఏమంత ఆల్రెడీ నిన్న ఒకరిని పంపించాను మేడం. ఇప్పుడు ఒకరిని తీసుకు సుషికి ఏం అవుట్ సైడ్ మీ కార్కి ఎదురండి నా ఇంటికి వరకు మీకు ఎక్కడ ఎవరికి దగ్గర అనేది రాదు కదా. దగ్గర అంటే నార్మల్ రోజు సిగ్నల్ వస్తుందా? లేదు మేడం, అసలు సిగ్నల్ రాదు మేడం. బోళ్లపల్లి నుంచి క్రాస్ అయ్యారు కదా మేడం, ఆ విలేజ్ నుంచి సిగ్నల్ ఉండదు మేడం. టవర్ కడతాం, టవర్ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది. ఈ బోట్ మన మేడం, ఇది మంద మేడం, చేయించడానికి మాత్రమే. పబ్లిక్ కి ఎవరైనా రావాలంటే తీసుకోవాలి అంతే మేడం. మీరు ఇంట్లో వెళ్తారు ఊరికి, ఇంకెందుకు మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు? ఊర్లో ఉండాలి కదా. స్టక్ అయిపోయారు కాబట్టి అందరూ ఇంకా అఫీషియల్లీ స్టక్కే కదా. ఇప్పుడు కూరగాయల సప్లై మొదలు పెట్టాలి. రేపు నుంచి 2 days వన్స్ మీరు ఇస్తారు, చూసుకొని సప్లై చేసుకోండి. హాస్పిటల్ డోర్స్ ఇక్కడే సీ బ్లాకే కదమ్మా, అటు సైడ్ వీణా వాళ్ళు వచ్చి లచ్చిగూడెం సీ బ్లాక్. సో టాయిలెట్ ప్రాబ్లం లాస్ట్ టైం లాగా లేదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకా ఏం ప్రాబ్లం ఉన్నాయి వీళ్ళకి?